ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమ. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇంకేంటండి, రేపు రామనవమి అంటే చైత్రశుద్ధ నవమి వచ్చేసింది. ఇంకేంటి, మనము శ్రీరామనవమిగా దీన్ని వాడవాడ ఊరూర చక్కగా రామ కళ్యాణాలు, రాముని పూజించడము అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. విశేషంగా ప్రతి వాడలో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా తక్కువనండి, కానీ ఈ కర్ణాటక అటు సైడ్ వెళ్ళామనుకోండి, ప్రతి వీధిలో కూడా ఒక రాముడు సీతా లక్ష్మణుడు ఉన్న ఫోటోని పెట్టేసి వాళ్ళు దానికి డెకరేషన్ చేసి పూజలు చేసి చక్కగా ప్రసాదాలు వినియోగం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉంటారు. చాలా విశేషంగా చేస్తారు. ఇక ఉత్తరాదిన అయితే మనం చెప్పే అవసరమే లేదు. అయితే ఈరోజు మనము ఎలా పూజించుకోవాలి, ఎలా మనము ఏం ప్రసాదాలు చేయాలి అనేది తెలుసుకుందాం. అయితే రాముడు పుట్టినరోజు అని మనకు చెప్తారు. కాబట్టి రాముడు పుట్టినరోజు రామనవమి జన్మదినం కదా, అందుకని బాలరాముణ్ణి పూజించాలి. అంటే ఇప్పుడు మనకు అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకున్నాం కదా, అట్లా ఆ బాలరాముణ్ణి మనము పూజించుకోవాలన్నమాట. అయితే మరి బాలరాముణ్ణి పూజించుకున్నప్పుడు మనము రామనామమయంగా ఉండాలి ఆ రోజంతా అని చెప్తారు. ఈ 8 రోజులు బట్టి మనం ఏం చేసినా చేయకపోయినా ఆ రోజు వీలైతే ఉపవాసం చేయడము, తర్వాత ఆ రోజంతా కూడా రామనామ స్మరణ చేయడము, రామనామాన్ని జపించడము, రామాయణం చదవడము, రాముడి పాటలు కీర్తనలు వస్తే పాడడము, అంటే ఏదో రకంగా మనము రామ శబ్దానికి దగ్గరగా ఉండాలి. వినడము, చూడడము, పలకడము, రాయడము, ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా. అట్లా ఎవరైతే చేస్తారో వాళ్లకు వంశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, వాళ్ళకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు చూడండి, మనకు ఏదైనా కష్టం రాగానే అయ్యో రామా అనుకుంటాం, అయ్యో కృష్ణ అని ఎప్పుడు అనము. ఎందుకు రాముడిని తలుచుకుంటామంటే, ఒక్కసారి రామ అంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను రామ అని ఎవరు పిలుస్తారా వాళ్ళ కష్టాలు తొలగించడానికి అని చెప్పాడు రాముడు. కాబట్టి ప్రజలను అంత చక్కగా పరిపాలించిండు రాజుగా. కాబట్టి మనకు ఆ ధైర్యం, రామ అయ్యో ఇట్లా అయిపోయింది అనుకోగానే మనకు రక్షిస్తాడు అని. అందుచేత కనీసము మనము ఒక శ్లోకాన్ని తీసుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే లేదు ఆపదామ మహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇట్లా ఏదో ఒక శ్లోకాన్ని పారాయణలాగా మనము చక్కగా ఆనందంగా ఆ రాముణ్ణి స్మరించడం అనేది చెయ్యాలి. అయితే పూజ ఎంత విశేషంగా చేస్తాము, ఎన్ని గంటలు కూర్చోగలుగుతాము అన్నది కాదు, మన భక్తి అనేది అక్కడ ప్రాధాన్యం. మనం చక్కని ఆనందంతో మనసుతోని ఆనందంగా పాటలు పాడినా స్మరించినా కూడా మనకు ఆ రాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఆ రోజు తప్పకుండా చేయవలసిన ప్రసాదం మనము పానకము, వడపప్పు. పానకము ఎలా చేయాలి అంటే, కొత్త బెల్లం వస్తుంది కాబట్టి మనం ఉగాది రోజు కూడా కొత్త బెల్లాన్ని వాడతాం కదండి. ఈరోజు కూడా కొత్త బెల్లాన్ని వాడుకోవాలి. ఆ కొత్త బెల్లం వాడింది కాకుండా తీసుకొచ్చి మనము నీళ్ళల్లో కలిపేసి దాన్ని పానకం చేస్తారు. బెల్లం పానకం అంటారు దాన్ని.
దాంట్లో కాస్త మిరియాల పొడి వేయాలి. కొంతమంది చెప్తారండి దాంట్లో ఉప్పు వేసుకోవాలంటారు, ఇంకా కొబ్బరి తురుము వేస్తామంటారు, ఇలాచీ వేస్తామంటారు, ఇవన్నీ చెప్తారు. కానీ అసలు ప్రసాదంగా చేసేది మాత్రం పద్ధతి బెల్లం పానకం. అంటే ఆ బెల్లం నీళ్ళల్లో ఆ బెల్లం కరిగించడము, దాంట్లో కాస్త మిరియాల పొడి మాత్రం వేయడం అనేది పద్ధతి. ఆ విధంగా చేయాలి. ఇంకా వేసేవి అన్నీ మన ఇష్టం ఉన్నట్టు వేయడం అనేది ఇక్కడ పనికిరాదు. అసలు మన కోసం కాదు కదా, మనం పెరుమాళ్ళకి ఏ రకంగా చేయాలో ఆ విధంగా చేయాలన్నమాట. అదేవిధంగా వడపప్పు అంటే శనగపప్పును నానబెడతారు. నానబెట్టి చక్కగా నీటిని తీసేసి వడబోసి ఉంచుతాం. కాస్త గాలికి తడి లేకుండా ఆరుతుంది. దాన్ని వడపప్పు అంటారు. కొంతమంది దాన్ని పోనీకి వేస్తారు, ఏమో ఉప్పు కారం వేస్తారు. ఇలా అంటే ఎట్లా తింటారండి చప్పగా అంటారు. అట్లా కాదు కదా, ప్రసాదంగా మనం స్వీకరించాలి. అంతేగాని మన ఇష్టం ఉన్నట్టు ప్రసాదాన్ని చేయడము అంటే భగవంతుడికి ఏ విధంగా చేయాలని పెద్దలు చెప్పారో ఆ విధంగా చేయాలి. తర్వాత ఆరగింపు అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకోండి, మీరు పోనీకి వేసుకొని తినండి, ఇంకా ఆనియన్స్ అన్నీ వేసుకొని కూడా తినండి, మీ ఇష్టము. కానీ ఆ రోజు అటువంటి ఏమీ తినకూడదు. అయితే ఈ వడపప్పును ఈ విధంగా నానబెట్టిన దాన్ని కాస్త వడపోసి నీళ్లు తీసేసి ఆరబెట్టి దాన్ని వడపప్పు అంటారు. వడపప్పు శీతలము అని దానికి పేరు. ఇవి రెండు ముఖ్యమైనవి మనకు చేసేవి. అయితే ఇంకా మరేం చేస్తామంటే, మనము ఉపవాసం ఉండదలుచుకున్న వాళ్ళు, ఉండలేని వాళ్ళు, ఒక పండగ అన్నప్పుడు కళ్యాణాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంట్లో ఒక ఇదేంటిది భక్ష్యాలు చేస్తూ ఉంటారు, తర్వాత పులిహోర చేస్తూ ఉంటారు. అయితే ఈ పండగ రోజు మనకు అందుబాటులో ఈ మామిడికాయలు ఉంటాయి కాబట్టి మామిడికాయ పులిహోర చేస్తారు. నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి తిని ఉంటారు. అలా ఉండాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనం చేసేది మాత్రము ఈ బెల్లం పానకాన్ని శీతలము అంటాము, అది తర్వాత వడపప్పు, ఈ రెండు నివేదించాలి. అయితే వీటితో పాటు మనం చెప్పుకున్నట్టు శబరి రాముడికి మొరిపళ్ళను పెట్టిందట, కాబట్టి చాలా ఇష్టంగా తిన్నాడు. అందుకని చెప్పేసి ఆ మొరిపళ్ళను కూడా ఈ రాముడికి నివేదిస్తూ ఉంటాం మనం. మళ్ళీ దొరికితే రామసీతాల పండు అని దొరుకుతుందండి, అది అదృష్టం. అది ఈరోజు దొరకడం అన్నది మనకు. దాన్ని కూడా రాముడికి చాలా ఇష్టము, రామసీతాల పండు అని. దాన్ని కూడా తెచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చేది, ఎక్కడ దొరికేదో ఏంటో మొత్తానికైతే తెచ్చేవాళ్ళు. అయితే ఇవండి మనము ముఖ్యంగా చేయాల్సింది శీతలము, వడపప్పు. తర్వాత మొరిపళ్ళు అమ్ముతూ ఉంటారు ఈ సీజన్లో, మనకు తెలుసు కాబట్టి చక్కగా తెచ్చి వాటిని కూడా నివేదించాలి. అయితే ఇంకా ఈ మొరిపళ్ళ గురించి కూడా విశేషం చెప్పాలి. దాంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను ఎండబెట్టుకొని కొడితే అందులో సార పలుకులు ఉంటాయి. అయితే మేమైతే ఏం చేసేటోళ్ళము చిన్నప్పుడు, వీటిని ఎవరి వాళ్ళు కడిగి ఆరబెట్టుకునే వాళ్ళం, ఎవరి గింజలు వాళ్ళే కొట్టుకొని తినేవాళ్ళము, ఎందుకంటే లోపల గింజలు బాగుంటాయని. అట్లా అయితే ఇప్పుడు పిల్లలైతే అంత శ్రద్ధ ఓపికగా తినేవాళ్ళు లేరు. డైరెక్ట్గా తినేయడానికి మెత్తగా ఉండి గుటుక్కున మింగేటట్టు ఉంటేనే తింటున్నారు, నమలడం కూడా నమలట్లేదు. అందుకే మనకు వంటలు చేసినప్పుడు కూడా 4 రకాల పదార్థాలు చేయమంటారు. ఒకటేమో నమిలి తినడానికి, ఒకటేమో మింగడానికి, ఒకటేమో నాకి తినడానికి, ఒకటేమో కొరికి తినడానికి వీలుగా ఉండే పదార్థాలు చేస్తే మన ఆరోగ్యానికి మంచిది. మనకు తర్వాత ఈ నోటికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు, వ్యాధులు రాకుండా ఉంటుంది. గమ్స్ అనేవి మంచిగా పనిచేసి ఏది చేసినా మనకు
చక్కగా ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయండి. మన పెద్దవాళ్ళు చెప్పినవి. ఆ ప్రకృతిలో మార్పులు, ఈ ఆరోగ్యానికి, మళ్ళీ ఆ భగవంతుడికి ఇవన్నీ మంచిగా ముడి వేసి ఒకదానికోటి సరిపోయే విధంగానే ఫిక్స్ చేసి పెట్టిండ్రు. కాబట్టి మనం కేవలం వాళ్ళ మీద గౌరవంతో వాటిని ఆచరిస్తే చాలు, మనం కూడా చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపచ్చు. అయితే ఇదండి శ్రీరామనవమి రోజు మనం చేయాల్సింది. ఇంకా ఇప్పటి వరకు ఏం చేసినా చేయకున్నా ఈరోజు మాత్రం తప్పకుండా చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఉంటే ఎక్కడైనా కానీ గుళ్ళల్లో రామ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి కాస్త అక్కడ తలంబ్రాలు, రాముడు సీతకి వేసిన అక్షంతలు ఉంటాయి కదా, వాటిని అక్కడ ఉన్న పూజారులు, అర్చకులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి ఆ అక్షంతలను మీ మీద వేయించుకుంటే, ఆ పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలకు వేయిస్తే కనుక తప్పకుండా ఈ నెల లోపలనే కుదిరే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా చేయాలని చెప్తే చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పని చేయండి. ఇది మనము చేయాల్సింది. అయితే మనకి 3 విషయాలు ఉంటాయి ఇందులో. ఒకటేమో రాముడు జన్మించిన రోజే మనం కళ్యాణం చేస్తాం, ఎందుకంటే లోక కళ్యాణం కావాలి అని. చైత్రమాసంలోనే రామ కళ్యాణం చేయడం ఉద్దేశం ఏంటిది అంటే, సంవత్సరం ఆదిలో దైవ కళ్యాణం అనేది జరగాలి. అందుకని చెప్పేసి ఆ రోజు కళ్యాణం చేస్తారనమాట. రామ కళ్యాణం అయిన తర్వాతనే మనుషులు కళ్యాణాలు చేసుకుంటారు, వివాహాలు జరగాలి అనేది ఒక పద్ధతి. అందుకని ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంది అని నేను అనుకుంటాను. ఈ విధంగా మనం ఎప్పుడైతే రామ భక్తితోని చక్కగా ఆచరిస్తామో, మన పిల్లలను కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళను చెప్పాలి. వాళ్ళకి ఇది వడపప్పు, ఇది శీతలము, దీన్ని ఇలా అంటారు అని వాళ్ళకి చెప్తూ ఉంటే, వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే తెలిసిపోతుంది, వాళ్ళు కూడా ఆచరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలు అనేవి ఎప్పుడు కూడా చక్కగా నడపబడతాయి. వీటి వల్ల వాళ్ళు కూడా ఆ విధంగా ఆసక్తి చూపిస్తారు. పిల్లల చేత కూడా చక్కగా ఈ శ్లోకాలను, నామాన్ని ఉచ్చరించమని చెప్పాలండి. అదేవిధంగా నేను ఇందులో మీకు ఈ శ్లోకాన్ని కూడా పెడతాను. ఆ రోజు తప్పకుండా చదవాల్సిన తనయ ఉంటుంది. రాముడు జన్మించిన రోజు మనం చదవాల్సిన తనయను కూడా నేను మీకు ఈ వీడియోలో పెడతాను. మీరు దాన్ని కూడా పిల్లల చేత చదివించండి తప్పకుండా. అయితే ఎందుకు అంటే, పుట్టినరోజు చదవాల్సినది అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం అంటే వాళ్ళు ఏముంటుందండి అందులో అంటే, ఏ రోజు పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది అందులో ఉంటుందన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, రాముడు ఎప్పుడు పుట్టాడు అనేవన్నమాట. అయితే ఇక్కడ మనకి రాముడికి సంబంధించిన చైత్రమాసే శీతే పక్షే నవమ్యాంచ పునర్వసు మధ్యాహ్నే కర్కటే లగ్నే జాతో రామ స్వయం హరి. స్వయంగా హరి చైత్రమాసంలో ఈ శుద్ధ పక్షంలో అంటే నవమి రోజు పునర్వసు నక్షత్రము కర్కట లగ్నంలో జన్మించారు అని మనకు ఈ తనయ తెలియజేస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని చదువుకొని తీర్థప్రసాదం తీసుకొని తిరిగి చక్కగా రాముడి పాటలు పాడించండి పిల్లల చేత. చక్కగా సాంప్రదాయమైన దుస్తులను వేయండి పిల్లలకు. వేసి వీలైతే గుడికి వెళ్తారు ఎలాగో కాబట్టి చక్కగా చేతులకు గాజులు, ఆడపిల్లలకు
చక్కగా తల కట్టి జడలు వేసి చక్కగా తయారు చేసి తీసుకెళ్ళండి. వాళ్ళు ఆనందపడతారు. మనకు కూడా ఒక సాంప్రదాయం అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట పిల్లలకు కూడా. ఇలా మనము పండగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నప్పుడు అనుకోకుండా మనలో ఆ చైతన్యం అనేది కలుగుతుంది. ఆ రామ భక్తి వల్ల మనలో కలిగే ఆ మార్పే, మనకు కలిగే ఆనందమే ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం అన్నమాట. మనం ఎప్పుడు బాధలో ఉంటామో అప్పుడు మనకి పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలగలేదన్నట్టు. మనం లీనమైపోయి ఎప్పుడైతే భక్తితో పని చేస్తామో అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. మనం నిజంగా ఆనందంగా ఉన్నాము ఆ రోజు పిల్లలతోని చక్కగా జరిపాము అని ఎప్పుడు మనకు అనిపిస్తుందో ఆ రోజు మనం తప్పకుండా శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందాము అని అర్థం. అదే నిదర్శనం మనకు. కాబట్టి అందరూ చక్కగా చేసుకోండి, చక్కని ఫలితాలను పొందండి. ఆ రామయ్య అనుగ్రహంతో చక్కగా సుఖశాంతులను జీవితాన్ని గడపాలి ఈ సంవత్సరం అంతా ఆనందంగా అని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.